మాస్టర్ సి.వి.వి. నమస్కారం. తాతగారిని నాకు గుర్తున్నట్టు ఇంతవరకు నేను మొట్టమొదట గురు పూజల్లో పివిజి రాజు బంగళాలో మాస్టర్ గారు గురు పూజలు చేసినప్పుడు ఆయన వచ్చినట్టు గుర్తు. అది సుమారుగా 1972 ఆ ప్రాంతాల్లో అనుకుంటా, ఎగ్జాక్ట్గా చెప్పలేను. ఆ టైంలో ఆయన ఎప్పుడు కూడా ఆయన గొప్ప యోగి అని కానీ, చుట్టుపక్కల వాళ్ళు ఆయన రికగ్నైజ్ చేయాలని కానీ ఆయనలో ఎక్కడా ఉండేది కాదు. అందుకని మేమెవరం కూడా ఆయన రికగ్నైజ్ చేయలేదు. ఎందుకంటే రికగ్నైజ్ చేయాలంటే ఒక స్పెషల్ ఉండాలి కదా. ఇప్పుడు నన్ను మీరు రికగ్నైజ్ చేయాలనుకోండి, నేను ప్రత్యేకంగా వచ్చి ఒక కుర్చీలో కూర్చుంటే ఓహో ఈయన ఏదో ఉన్నట్టున్నారే అని అనిపిస్తుంది. ఆయన అందరిలో కూర్చుండేవారు, ఆయన చుట్టూ 10 మంది ఉండేవారు. బాబు గారు మనం 6 అవుతున్నది, మనం ప్రేయర్ చేసుకుందామా అనేవారు. ఒక గ్రూప్ అనమాట, ఒక 4-5. మామూలు మిగతా వాళ్ళు ప్రోగ్రాంలో ఉండేవాళ్ళు. ఈ 4-5 ఈయన చుట్టూ కూర్చుని ఆయన ప్రేయర్ చేస్తే కడుపు కూర్చోవడం, ఆయన ప్రేయర్ని ఎక్స్పీరియన్స్ చేయడం. అంతేగాని అందరిలోకి వచ్చి చేసేటువంటిది అప్పట్లో లేదు, నాకు తెలిసిందన్నమాట. అంటే ఆయనకి ఆయన బయటపడేవారు కాదు. మిగతా వాళ్ళు ఏంటంటే బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. ఆయన్ని మన అదృష్టం ఉండి ఆయన రికగ్నైజ్ చేయాల్సిందే కానీ ఆయన నన్ను రికగ్నైజ్ చేయమని ఎవరిని కూడా పటాటోపం ప్రదర్శించేవారు కాదు. అది నాకు బాగా అనుభవం. మాస్టర్ గారు కూడా ఆయనతోటి బాగా అనుభవంగా మాట్లాడుతుండేవారు. మాకప్పట్లో ఏంటంటే ఈకే గారు ఎవరినైతే గవర్నర్ ఇచ్చారో వాళ్ళు మాకు ముఖ్యం, అంతేగాని తాతగారు ముఖ్యం కాదు. ఈకే గారు ఎవరినైతే గౌరవించి దగ్గర పిలిచి మాట్లాడుతున్నారంటే వాళ్ళల్లో ఒక రకమైనటువంటి పవర్ ఉంటుందనేటువంటి ఉద్దేశం ఉండేది. ఎందుకంటే బోడు మంది వస్తుండేవాళ్ళు, బోడు మంది ఉపన్యాసాలు చెబుతుండేవాళ్ళు. మరి ఎవరు ఏంటనే మనకేం తెలుస్తుంది? ఆయన రికగ్నైజ్ చేశారంటే ఏదో కొద్దిగా వాళ్ళల్లో ఒక ప్రత్యేకత ఉండాలి, లేకపోతే రికగ్నైజ్ చేయరు. ఎందుకంటే అది ఒక రకమైనటువంటి మ్యాగ్నెటిజం అన్నమాట. అది వాళ్ళకే తెలుస్తుంది, బయట వాళ్ళకేం తెలియదు. బయట వాళ్ళకి మామూలుగా మళ్ళీ బయట ఆయన మామూలుగా ఈకే గారు పెద్ద ఆయనకి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు మాట్లాడేవారు కాదు మాతోటి. తాతగారు గొప్పవారు, ఆయన మీరు సరిగా చూడాలి అట్లా అనేవారు కాదు. ఏదో క్యాజువల్గా మాట్లాడేవారు. ఆయన వస్తే రామకోటి గారు రండి కూర్చోండి అని అలా మాట్లాడేవారు అన్నమాట. ఇలా ఉండగా ఆయనతో తిరుగుతూ ఉండగా గ్రాడ్యువల్గా ఆయన యొక్క బ్లెస్సింగ్ మాకు లభించి ఆయన రికగ్నైజ్ చేయగలిగాం. ఎందుకంటే గురువుని రికగ్నైజ్ చేయడం అంత సులభం కాదు, గురువుల్లో కనిపించరు. మామూలుగా ఏంటంటే గురువులు గడ్డాలు మీసాలు కాషాయ వస్త్రాలు వేసుకొని ఉంటే అమ్మో ఈయన ఏదో గురువుగారిలా ఉన్నారే అనుకుంటారు. నాకు 2 శిష్యులు ఉన్నారు, పీఠాధిపతులు. మరి వాళ్ళని రికగ్నైజ్ చేస్తారు కానీ నన్ను రికగ్నైజ్ చేయరు. అలా ఆయనలో రామకోటయ్య గారిలో అలా రికగ్నైజ్ చేయగలిగినటువంటిది ఏమి ఉండేది కాదు. ఏదో మామూలుగా కూర్చుండేవారు. ఒక రైతులాగా ఆయన ఎవరు రికగ్నైజ్ చేయగలిగే కెపాసిటీ ఉండేది కాదు. మా ఇంటికి వచ్చి ఆయన మాట్లాడుతుంటే కూడా ఎవరు పెద్ద పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు ఇవాళ మనం అందరూ ఆయన గురించి పోయిన తర్వాత అనుకుంటున్నాం కానీ ఉన్న రోజుల్లో ఆయన మా ఇంటికి వచ్చినప్పుడు కూడా ఎవరు ఆయన రికగ్నైజ్ చేసేవాడు కాదు. ఏదో చెబుతూ పోతుండేవారు ఆయన.
అలా రికగ్నైజ్ చేయలేదనే దానికి నేను కూడా ఒక ఎగ్జాంపుల్. ఎందుకంటే రామకోటయ్య గారు, బాబు గారు, మీరు ఈకే గారితో చాలా కాలం ఉన్నారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. మనం జీవనయాత్ర అనే పుస్తకం ఏదో రాశారే, నాకు గుర్తు రావట్లే పేరు. ఏంటి ఆ పుస్తకం పేరు? భాగాలు 1, 2, 3, 4, 5 జీవనయాత్ర ఏదో జీవన జ్యోతి. జీవన జ్యోతి 3వ భాగంలో నా ఎక్స్పీరియన్స్ కూడా రాయాలని ఆయన కోరిక అని బాబు గారు మీరు రాయండి అన్న. నాకేంటి, మనం ఏం రాస్తాం, మనకేం తెలుసు, మనకేం వచ్చు. పాపం విజయసారథి 2-3 సార్లు నా దగ్గరికి వచ్చాడు, రాశారా అంటూ. నేను రాయలేదన్నాను. తాతగారు పంపించేవారు ఆయన. చివరికి నేను రాయకుండానే ఆయన శరీరం వదిలేశారు. ఆ జీవన జ్యోతి ప్రింట్ అయిపోయింది. ఎందుకు చెప్తున్నా అంటే మనం రికగ్నైజ్ చేయలేము. మన ద్వారా జరగవలసింది గ్యారంటీగా జరగాల్సి వస్తేనే జరుగుతాయి. కానీ వాళ్ళు వచ్చి అడిగారు కాబట్టి మనం చెబుదాం అనేటువంటిది నేను చేయలేకపోయేవాడిని. ఇప్పుడు రామకోటిరెడ్డి నన్ను పిలిచినా కూడా నేనేమనుకున్నానంటే, ఏం చెబుతాం, ఇదివరకు చెప్పాం కదా, మళ్ళీ చెప్పేది ఏముంది, మనకి ఏవి జ్ఞాపకాలు ఉండవు, ఏమి చెప్తాం అనేటువంటిది ఒక ఆలోచన ఉంది నాకు. కానీ నేననేది ఏంటంటే, సబ్స్టెన్స్ కన్నా కూడా వే చాలా ఇంపార్టెంట్. మనం స్పిరిచువల్గా గ్రో కావాలంటే పద్ధతులు ఏమిటి, ఆహారం ఏంటి అనేది ఇట్లాంటి వాళ్ళని గురించి ఆలోచించుకుంటేనే మనకి పద్ధతులు తెలుస్తాయి. మామూలు పుస్తకాలు చదువుకుంటే మనకి పద్ధతులు తెలియవు. మనం చదువుకుంటున్న వాళ్ళు ఏమనిపిస్తుంది, మనం చాలా గొప్పవాళ్ళం, ఇవన్నీ మనకు అర్థమైనవి అనేటువంటి స్థితి నుంచి మనకేమీ తెలియలేదు అనే స్థితిలోకి రావాలి మనిషి. ఇప్పుడు ఇందాక ఆయన చెప్పాడు యోగానంద్, నేను ఇవన్నీ చేయడానికి ₹1,00,000 ఖర్చు పెట్టిన మాట వాస్తవమే. తర్వాత ఒకటి నేర్చుకుంటే దాన్ని అంతు చూడడమే నా అలవాటు, అంతేగాని కొంతదాకా చేసి వదిలేయడం అనేది నాకు అలవాటు లేదు. అలాగే రేఖీ కూడా నేను గ్రాండ్ మాస్టర్ని అయ్యి 3 డిస్టింగ్విష్డ్ పీపుల్, ఒక 5-6 డిస్టింగ్విష్డ్ పీపుల్కి నేను మాస్టర్షిప్ ఇచ్చాను. వాళ్ళల్లో 2 పీఠాధిపతులు, ఒక ఆయన శృంగేరి పీఠాధిపతి, శివగంగ పీఠాధిపతి ఒక ఆయన వల్లభాపురం అని విఠల్ బాబా శిష్యుడు, ఆయన పీఠాధిపతి. మరి నేనేం వాళ్ళని పీఠాధిపతులు చేద్దామని నేనేమో అనుకోలే. వాళ్ళు నా దగ్గరికి వచ్చి కూర్చుంటే కూడా నేను వాళ్ళకి ఇవ్వలే. నేనేమన్నానంటే, మీకు ఇస్తాను, నేను చెప్పేదాకా మీరు వెయిట్ చేయాలి. ఇది శృంగేరి పీఠాధిపతికి నేను ఆయనకి ఏం చెప్పానంటే, మీరు అడిగారు, నేను ఇస్తాను. వాళ్ళ తమ్ముడే మన యోగమిత్రుడు శర్మగారని, కేవైన శర్మగారని మన యోగమిత్రుడు. మా అన్నయ్య అడుగుతున్నాడు, మాస్టర్ మీరేమైనా ఇస్తారా అంటే, ఇస్తాను. ఆయన కూడా అడిగితే ఇస్తాను. ఎప్పుడు ఇస్తానో చెప్పలేదు. అది సంవత్సరం అవ్వచ్చు, 2 సంవత్సరాలు అవ్వచ్చు, 3 సంవత్సరాలు అవ్వచ్చు, రేపే కావచ్చు. ఎవరైనా ఏమనుకుంటారు, ఓ పెద్ద మాట చెప్పినట్టు 2 సంవత్సరాలు ఒక విద్యను నేర్పించడానికి వాళ్ళని వెయిట్ చేయించాల్సిన అవసరం ఏముంది? అవునా కదా? కాబట్టి నాకు అనిపించాలి, నాకు వాళ్ళకి ఇవ్వాలి అని అనిపిస్తేనే నేను ఇస్తాను. ఇక నేను వీడికి ఇవ్వాలి అని నేను ఇవ్వను. ఎందుకు చెప్పొచ్చానంటే, భగవంతుడు కూడా మన ఎలివేషన్ ఆయన ఇవ్వాలి అనుకుంటే ఇస్తాడు. అందుకని పుస్తకాలు చదివినందువల్ల వాటి వల్ల ఏమి ఇవ్వరు. మనకున్న నాలెడ్జ్ వల్ల మనకి ఎలివేషన్ ఏమి రాదు. నాలెడ్జ్ వేరు, లోపల ఎలివేషన్ వేరు. ఆ ఎలివేషన్ అనేటువంటి ఆ నాలెడ్జ్ని ఉపయోగించుకొని మనం ఎప్పుడూ తన్మయత్వంలో ఉండగలిగితే ఎలివేషన్ వస్తుంది. మనం 24 గంటలు నిమిత్త మాత్రం అనుకోవాలి.
అది ఎంత కష్టం. నా సబ్జెక్ట్లో నేను ఎంఎస్సి ఫిజిక్స్ చేశాను, ఓ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ చేశాను, ఓ స్టేట్లో ఒక ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో. ఎన్సీసీలో నేను మేజర్ దాకా చేశాను, ఎన్సీసీ మేజర్ చేశాను. ఇవన్నీ నాకేమొస్తాయి, ఆ అహంకారాన్ని డెవలప్ చేస్తాయి. ఎవరన్నా చెప్తే వినాలా మనం. ఇది కాకుండా రేకీలో గ్రాండ్ మాస్టర్ అయ్యాను. తర్వాత మెల్జిడెక్, మరి మెడ్రాస్ ఊళ్ళన్నీ తిరిగి 15,000 20,000 ఖర్చు పెట్టి నేర్చుకున్నాను. మ్యాగ్నిఫైడ్ హీలింగ్ నేర్చుకున్నాను. ఇలా హీలింగ్ ఇస్తే టక్కన తగ్గిన కేసులు ఉన్నాయి. వీటన్నిటితో అనిపిస్తుంది మనకి ఒక రకమైనటువంటి నేను గొప్ప అనిపిస్తుంది. అక్కడి నుంచి మనకి ఏమీ తెలియలేదనే స్థితికి రావాలంటే ఎంత కష్టం. అదే డెవలప్మెంట్. ఇది ఎక్కడ తెలిసింది అంటే నాకు కొంతమంది జీవితాలు చదువుకుంటే తెలుస్తుంది. రమణ మహర్షి జీవితంలో చూడండి, ఎక్కడ ఆయన నేను గొప్ప అనే మాట ఒక్క చోట తెలుసుకోండి అన్నాడే కానీ నాకు కూడా ఏం తెలియదనే చెప్పాడు. ఎవరన్నా ఉపన్యాసం చెప్పమన్నారు అనుకోండి, మీకు అన్నీ తెలుసు, మీరు జ్ఞానులు కదా, నేనేం ఉపన్యాసం చెప్పేది అనేవాడు. కాదండి, మేము అజ్ఞానులు, మీరే జ్ఞానులు, మీరు ఉపన్యాసం చెప్పండి మాకంటే. మీరు అజ్ఞానులు అయితే నేను చెబితే మీకేమర్థమవుతుంది, మీకు అక్కర్లేకపోయింది. అజ్ఞానులైనా చెప్పడానికి ఏం లేదు, మీరు జ్ఞానులు అయితే నీ చెప్పేది లేదు. ఇంకేం చెబుతాం వాళ్ళతోటి. అలా ఎంతమంది మాట్లాడతారు చెప్పండి. వాళ్ళు కారణజన్ములు, నేనది వాళ్ళు కారణజన్ములు. అలాగే సోక్రటీస్ అనేటువంటి వాడు, ఆయన ఏం చెప్పాడంటే చాలా గొప్పవాడు ఆయన. ఐ ఆమ్ ది వైజియెస్ట్ మ్యాన్ ఇన్ ది ఆన్ ది ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అన్నాడు. నా అంత తెలివిగలవాడు ప్రపంచంలో ఎవ్వడూ లేడన్నాడు. ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. బికాజ్ ఎందుకనంటే ఐ డు నాట్ నో ఎనీథింగ్ అన్నాడు. నాకు తెలుసు, నాకేం తెలియలేదని. మీ అందరికీ తెలియదు, అది మీరు తెలుసుకోండి అన్నాడు. ఆ మాట ఎంతమందికి హృదయానికి పడుతుందో చెప్పండి. మనకు అది తెలుసు, ఇది తెలుసు, నాకు మ్యాథమెటిక్స్ తెలుసు, క్యాల్కులస్ తెలుసు, ఇంటిగ్రేషన్ తెలుసు, అవి తెలుసు, ఇవి తెలుసు అని చెప్పేవాళ్లే కానీ నాకేమీ తెలియదని చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మనం జాగ్రత్తగా ఆలోచించుకుంటే నిజంగానే మనకేం తెలియదు. ఈ ఫ్యాన్ గురించి ఏం తెలుసు చెప్పండి. ఫిజిక్స్లో చెబుతాం, ఒక కండక్టర్ ఉంటుంది, దాని చుట్టూ ఏదో ఉంటుంది, ఇవన్నీ చెబుతాం. కానీ దాని గురించి మనకేం తెలియదు. అవి తెలిసినంత మాట అది తిరగచ్చంలే. మన నాలెడ్జ్ వల్ల ఫ్యాన్ తిరుగుతుందే. నాలెడ్జ్ తెలిసినా తెలియకపోయినా స్విచ్ చేస్తే తిరుగుతుంది. కాబట్టి మనకి తెలిసినా తెలియకపోయినా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే మనకు అన్ని విషయాలు తెలుస్తాయి. అంతేగాని మనం తెలుసుకున్నామా, తెలుసుకోలేదా, పుస్తకాలు చదివామా, అవి చదివామా అనేది ఏం లేదు. అలాగే రామకోటయ్య గారిని చూస్తే మీకు ఏంటి ఈ పెచ్చ రైతు, ఈయనకేమీ తెలియదు, ఈయన చెబితే మనమేంటి వింటాం అనేటువంటి భావన అందరికీ వస్తుంది. 190 మందికి వస్తుంది. మరి ఆయన తర్వాత ఏం తెలిసింది? ఆయనంత గొప్పవాడు ఎవరు లేడని తెలిసింది. పోనీ ఆయన ఏమన్నా చెప్పాడా? బాబు గారు మనకేం తెలుసు అనేవాడే కానీ నాకన్నీ తెలుసు అని ఎక్కడ చెప్పలే ఆయన. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను మీకు. మనకి తెలియకుండానే మనలో ఒక మీటర్ ఉంటుంది. ఆ గురువుతో మనకి సాంగత్యం ఉంటే ఆ మీటర్ మనకు వర్క్ చేస్తుంది. వాళ్ళు ఎక్కడున్నా మనం అక్కడికి పోతాం. వాళ్ళ ఇంటి పక్కన ఉండక్కర్లేదు, ఎక్కడ ఉండక్కర్లేదు.
వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా ఆ మీటర్ కనుక పనిచేస్తే మనం వాళ్ళని ఎత్తుక్కుంటూ పోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే ఆయనకు కూడా, గురువుకు కూడా శిష్యుడిని వెతుక్కుంటూ పోతాడు. గురువు కూడా అందరి ఇళ్ళకి పోడు, శిష్యుడిని వెతుక్కుంటూ ఎవరైతే అసలైన శిష్యుడు ఉన్నాడో వాళ్ళింటికే పోతాడు. అంతేగాని వీళ్ళతో మంచి కాఫీ ఇస్తారని కానీ, వీళ్ళు మంచి భోజనం పెడతారని కానీ, వీళ్ళతో మనం పడుకోవడానికి మంచి సౌకర్యం ఏర్పాటు చేస్తారని ఇవేం ఉండవు వాళ్ళకి. దానికి నాకు ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను పెద్దానికి ఒక ప్రూఫ్ చూసే చెప్తాను, అంతేగా ఊహతో చెప్పను. నేను ఈ ఊళ్ళో దీక్షితులు చేయనులు గారని ఉండేవారు. ఆయన మంత్రం చదివితే వర్షం కురుస్తుంది, అంత మహిమాన్వితుడు. మంత్రం నేను అడిగాను ఒకసారి ఆయన, మీరు మంత్రం చదివితే వర్షం కురుస్తుంటే నిజమేనా అని ఆయనే అడిగా. ఇంక మళ్ళీ ఇంకోళ్ళని అడగడం ఎందుకని, నిజమే పురుషోత్తం అని. సరే, నాతో పాటు ఒక డాక్టర్ గారు వచ్చి ఆమె అడిగింది, మరి మా మాస్టర్ గారు చెప్పారు మీరు మంత్రం చదివితే వర్షం కురుస్తుందట, మరి మేము చదివితే కురుస్తుందా అని అడిగింది. డాక్టర్ కదా ఆమె, డాక్టర్ అనేటప్పటికీ మరి ఒక లాజిక్ ఉండాలి కదా. లాజిక్ లేకుండా మీరు చదివితే కురవడం ఏంటి, మేము చదివితే కురవపోవడం ఏంటి అంటే, ఆయన అన్నాడు మీరు చదివినా కురుస్తుంది అన్నాడు. కానీ ఒక కండిషన్, ఆమెకు కురవాలని, ఆ వరుణ దేవుడికి కురవాలనిపించేట్టుగా మీరు మంత్రం చదవాలన్నాడు. మీరు మంత్రం చదివితే వరుణదేవుడు సాటిస్ఫై కావాలి, నేను మీరు ఎవరు సాటిస్ఫై కావడం కాదు అని. ఓ ఎగ్జాంపుల్ ఏం చెప్పాడంటే ఆయన, మీరు వచ్చారు ఓ 15 మంది పురుషోత్తం గారితో వచ్చారు. మామూలుగా నేను ఎవరన్నా వస్తే వాళ్ళని ఎంటర్టైన్ చేయను. మా మనవడు మిమ్మల్ని అందరూ చూశాడు. మామూలుగా అయితే మా మనవడు ఏం చెప్తాడు, తాతగారు అనుష్ఠానంలో ఉన్నారు, ఆయన ఎవరితో మాట్లాడరు. ఆయన అనుష్ఠానం పొద్దున 7 దగ్గర నుంచి మధ్యాహ్నం 3 దాకా, 3ంటికి భోజనం చేస్తాడు ఆయన రోజు. అది ఆయన అనుష్ఠానం. ఎవరితో మాట్లాడు. అలాంటిది ఎవరు వచ్చారు అని అడిగారు తాతగారు. పురుషోత్తం గారు వచ్చారని చెప్పాను. అయితే కుర్చీ వేసి నేను వస్తున్నాను, చాపలేయి వాళ్ళందరూ కూర్చుంటారు. నాతో పురుషోత్తంతో వచ్చారు కాబట్టి మీకు నేను ఇంటర్వ్యూ ఇచ్చాను, లేకపోతే మీకు ఇంటర్వ్యూ ఇచ్చేవాడిని కాదు పోమన్నాడు. అంటే నాకును పురుషోత్తానికి ఉన్నటువంటి సంబంధం, నాకే పని ఉన్నా ఆయన దగ్గర పోయేవాడిని. ఆయన అనుష్ఠానంలో ఉన్న దా పురుషోత్తం అనేవారు. ఓ పీట వేసేవారు, కూర్చోబెట్టేవారు, ఏంటి చెప్పు అనేవారు. ఒక 5 నిమిషాలు ఏదని చెప్తే అయిపోయింది, సరే అయితే నువ్వు వెళ్ళు అనేవారు. ఆయన అనుష్ఠానంలోకి వెళ్ళారు. అలాంటి ఎక్సెప్షన్ అనేది ఎవరికి ఇచ్చేవారు కదా. అలా ఏంటంటే గురువుకి ఇష్టమైన వాళ్ళు కనిపిస్తేనే మాట్లాడతారు, కానీ ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడరు. అదొకటి మనం ఈ మార్గంలో ఉన్నప్పుడు తెలుసుకోవాలి. అందరినీ క్యాజువల్గా పిలిచి పలకరించడం అనేటువంటిది ఉండదు. ఆ లోపల ఆ బాండేజ్ ఉంటేనే పిలుస్తారు. అలాగే రామకోటయ్య గారు విజయవాడ ఎప్పుడొచ్చినా మా ఇంటికి వచ్చి మా ఇంట్లో పడుకుండేవారు. మా ఇంట్లో ఏది ఉంటే అది పప్పు చారు వేసుకొని తినేసి ఉండేవారు. ఆయనకి ఇది కావాలి ఇది అక్కర్లేదు ఏమీ లేదు. చాలా సింప్లెస్ట్ పర్సనాలిటీ. ఆయన ఎవ్వరు కూడా యోగి అనుకోవడానికి ఏమీ ఎక్కడ అవకాశం లేదు. ఇప్పుడు మేమంతా ఇంత చెబుతున్నాం కాబట్టి రామకోటయ్య గారు వస్తే మీరు రికగ్నైజ్ చేసి ఆయన కాళ్ళబెట్టి దండం పెట్టి వ్యవహారం చేస్తారు. కానీ మీరు ఆ ఫోటో చూడండి రామకోటయ్య గారిది, ఆయన యోగి అనేదానికి అక్షరాలు ఎక్కడా కనిపించవు మీకు. ఒక గడ్డాలు మీసాలు కానీ, ఒక విభూది రేఖలు కానీ,
ఒక కాషాయ వస్త్రాలు కానీ ఏముండవు, ఒక కర్ర ఉంటుంది ఆయన చేతిలో. అదైనా ఓల్డ్ ఏజ్ కాబట్టి ఆ కర్ర ఉండాలి కాబట్టి ఉంటుందంతే. అంటే భేషజం ఏమి ఉండదు. అందుకని అసలైన గురువుల్ని రికగ్నైజ్ చేయడం చాలా కష్టం. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అసలైన గురువుల్ని రికగ్నైజ్ చేయడం సులభం కాదు. మీరు రికగ్నైజ్ చేసేట్టుగా వాళ్ళు ఏముండరు. కొంతమంది అయితే డిస్యూయేట్ చేస్తారు కూడా. నాకేం తెలుసా, నేనేం చెబుతాను, నాకేం తెలియదు పోని. మా అమ్మగారు కూడా, కల్పవల్లి గారు కూడా, మేము అడిగితే ఏమీ చెప్పేది కాదు. ఆయన గురువు అని నేను చెబుతున్నాను కానీ నాకు కూర్చోబెట్టి ఈ మంత్రం చెప్పడం కానీ, ఈ వ్యవహారం కానీ, ఇలా చేయమని కానీ ఏమీ చెప్పిన కేసులు లేవు. మరి ఎట్లా అయినది ఆమె నా గురువు? ఆమె నన్ను ఎందుకు స్వీకరించింది? నో ఆన్సర్. నేను ఆమె దగ్గరికి ఎందుకు వెళ్ళాను? నో ఆన్సర్. మాస్టర్ గారు పోయిన తర్వాత అక్కడికి పోదాం, ఇక్కడికి పోదాం అంటే నాకు ఎక్కడికి పోవాలనిపించలేదు. సరే, నలుగురం కలిసి కల్పవల్లి గారి దగ్గర పోదామని ఓ రోజు డిసైడ్ అయినాం. నలుగురం వెళ్ళాం. వాళ్ళు ఎవ్వరూ ఆమెకి అటాచ్ కాలేదు, నేను ఒక్కడినే అటాచ్ అయినా. ఆమె దగ్గర కూర్చొని ప్రేయర్ చేస్తే నాకు జీవితంలో ఈమె నాకు నెక్స్ట్ గురువు అనిపించింది నా మనసుకి. ఆ రోజు నుంచి ఆమె గురువు అయింది. ఆమె కూడా అలాగే చెప్పింది. ప్రభాకర్ శాస్త్రి గారి ఫోటోలో నుంచి నాకు ప్రభాకర్ శాస్త్రి గారు చెప్పారు, నువ్వు నా కుమారుడివి అని. నేను అడిగాను, ఫిజిక్స్ వాళ్ళం కదా, తొందరగా చెప్పిన మాటలు వినం. మీ దగ్గరికి ఇంతమంది వస్తున్నారు కదా, వాళ్ళందరినీ మీరు మా అబ్బాయి అనకుండా నన్ను ఎందుకు అన్నారు అని అడిగి. మరి నాకు ఆన్సర్లు కావాలి కదా. నేను అనుకోలేదు పురుషోత్తం, ప్రభాకర్ శాస్త్రి గారి ఫోటో ఉంది కదా, వాడెవరు అనుకున్నావు, నీ కుమారుడు అని వచ్చింది. అందుకని నేను నా పెద్ద కుమారుడు అంటున్నాను. ఉన్ననాళ్ళు నన్ను ఇంట్లో పెద్ద కుమారుడు కానీ. అలాగే ప్రభాకర్ శాస్త్రి గారి ఇంట్లో కల్పవల్లి గారు కూతురులాగా పెరిగింది. అలాగే కల్పవల్లి గారింట్లో నేను పెద్ద కుమారులాగా పెరిగి. అది నేను అనుకోలేదు. ఆమె పోయి మీరు నన్ను దగ్గర తీయండి, మీరు చేయండి అని నేను ఈకే గారితో కూడా నేను ఎప్పుడు మీరు నన్ను దగ్గర తీయండి, నన్ను చూడండి వ్యవహారం అని ఎప్పుడు నేను అనుకోలే. కాబట్టి మనలో ఉన్న ప్యూరిటీ గురువుకి తెలుస్తుంది. అది మనం చెప్పుకోకలే. రామకోటయ్య గారు కూడా అలాగే మమ్మల్ని స్వీకరించారు. కానీ మేమే ఆయన దగ్గరికి పోయి మీకు ముఖ్యమైన శిష్యులు అండి అని కానీ ఆయన చెప్పుకోరు. అది రామకోటయ్య గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఆయనకి మాస్టర్ గారి దగ్గర నుంచి ఆయనకి డైరెక్షన్ వస్తుంది. ఆ డైరెక్షన్ తగ్గట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తారు. యోగ మార్గంలో ఉన్న వాళ్ళంతా అంతే. ఒక గురువులుగా ఉండి కొంచెం సీనియర్లుగా ఉన్న వాళ్ళందరికీ వాళ్ళకు డైరెక్షన్ వస్తుంది. మరి నాకు ఇంతమంది వస్తుంటే యోగానంద్ నా దగ్గరికి ఎలా వచ్చాడు? అప్పటికే నా దగ్గరికి 30-40 మంది వచ్చారు. వాళ్ళెవ్వరు కాకుండా యోగానంద్ నాకు ఎలా దగ్గర అయినాడు? సమాధానం చెప్పండి మీరు. నో ఆన్సర్. ఆయన అంటే కూడా నేను నమ్మలే. ఆయన నా దగ్గరికి వచ్చి దండం పెట్టి నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి అన్నాడు. అంటే నేను అనుకున్నాను, ఇట్లా చాలామంది అంటుంటారులే అనుకొని, నేను ఎవరికి గురువుని కాదు, నేను ఆయన పని చేస్తున్నాను, నువ్వు ఆయన పని చేసేట చెయ్యను. మరి మా ఇద్దరిని కలిపింది ఎవరు? మాస్టర్ గారు కలిపారు. నేను కలవాలనుకోలేదు, ఆయన కలవాలనుకోలేదు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఆధ్యాత్మిక మార్గంలో గురు శిష్యుడు యొక్క సంబంధం ఎలా ఉంటుందనే దాన్ని చెప్తున్నా. ఈ పుస్తకాల్లో ఉండవు నేను చెప్పినవన్నీ, నా ఎక్స్పీరియన్సెస్ ఇవి.
ఆ ఎక్స్పీరియన్స్ వెరిఫై చేసుకున్న తర్వాత మీకు చెబుతున్నాను. నేను నా ఎక్స్పీరియన్స్ నాకేదో నోటికి వచ్చింది కదా అని చెబితే అది ఎక్స్పీరియన్స్ వ్యాలిడిటీ లేకపోతే ఎట్లా కుదురుతుంది? ఇంకోటి కూడా చెబుతున్నాను. ఒక గురువు గనక శిష్యుడైన వాడు అవసరాన్ని బట్టి ఇంకో గురువు వచ్చినా కూడా శిష్యుడు అవుతాడు. ఇప్పుడు ఈయనున్నాడు, ఈయన చిన్మయ మిషన్ వాళ్ళందరికీ బాగా దగ్గర. ఏది ఆయన పేరేంటి? నేను మర్చిపోయాను. ఇంటర్నేషనల్ వరల్డ్ టీచర్ ఆయనకి ఈయన బాగా తెలుసు. ఆయన తేజోమయానంద వరల్డ్ గురువు. ఆయన చిన్మయ మిషన్లో వరల్డ్ గురువు. ఆయన ఎప్పుడు ఏ ఊళ్ళో ఉంటాడో ఎవరో తెలియదు, ఎందుకంటే 365 రోజులు తిరుగుతూనే ఉంటాడు ఆయన. ఒకసారి విజయవాడ వచ్చాడు. ఈయన పోయి ఆయన దగ్గరికి మా గురువు గారిని తీసుకొస్తాను, తీసుకురమ్మంటారా అని అడిగాడు. తీసుకురండి అన్న. నేను కూడా ఏం పెద్ద ఆయన మరి ఇవన్నీ ఎలా స్వీకరిస్తాడో మనకి తెలియదు కదా. టు మై సర్ప్రైజ్ ఆయన నేను వెళ్ళంగానే ఆయన లేచి నేను ఆయనకి దండం పెట్టాను. నేను దండం పెట్టగా ఆయన లేచి నుంచున్నాడు. ఆయన వరల్డ్ అసోసియేషన్కి చీఫ్గా ఉన్నవాడు ఎంత సౌమ్యమైనటువంటి ఎంత డెవలప్డ్ సోల్ అయితే కానీ ఆ పని చేయరు. నాకేంటి వీళ్ళందరూ, నాకు ఇంతమంది శిష్యులు ఉన్నారు, నాకు ఏది కావాలంటే కోణ మీదకి పోతే కావాలంటే దొరుకుతుంది, నాకు ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు వస్తాయి, నేను వీళ్ళందరినీ ఏంటుకు కౌట్ చేయాలి అనేటువంటి దృష్టిలో ఉంటారా ఉండరా? ఒక గవర్నర్ ఉన్నాడు అనుకోండి, గవర్నర్ దగ్గర మీ పెడితే మిమ్మల్ని స్వీకరిస్తాడా గవర్నరు? అట్లాంటిది ఒక గురువు వరల్డ్ మొత్తం వరల్డ్లో ఎన్ని బోల్డ్ ఆశ్రమాలు ఉన్నాయి. ఈవెన్ ఇన్ అమెరికాలో ఉన్నాయి బోల్డ్ ఆశ్రమాలు. వాటన్నిటి మీద హెడ్ అయ్యేన వాడు ఎంత హెడ్ స్ట్రాంగ్గా ఉంటాడు. అలాంటి వాడు లేచి నిలబడ్డాడు అంటే ఆయనలో గొప్పతనం అది. నేనేమిటి, ఐఎమ్ ఏ స్పెక్ ఇన్ ది ఓషన్, ఒక సముద్రంలో నీటి పొట్టు లాంటి వాడిని నేను. నాకు ఆయనంత గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు. అది డెవలప్మెంట్ అంటే, ఉన్నతమైన స్థితి అంటే అర్థం ఏంటంటే అది. ఇక్కడ డబ్బులు, ఆస్తులు, కార్లు, విమానాలు ఇవే ఉండవు, లోపల ఉంటుంది ఆ డెవలప్మెంట్. కాబట్టి మనం యోగ విద్యలోకి వచ్చిన తర్వాత ఆ డెవలప్మెంట్ కావాలి మనకి. అంతేగాని ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా మనకు ఆ డెవలప్మెంట్ వచ్చిందనే గ్యారంటీ ఏమీ లేదు. ఆ డెవలప్మెంట్ వచ్చినప్పుడు మనం ఏం మాట్లాడినా అది అవసరాన్ని బట్టే మాట్లాడినట్టు అవుతుంది. ఆ డెవలప్మెంట్ లేనప్పుడు మనం మాట్లాడేదంతా చెత్తగా ఉంటుంది. మనం ఇలా మాట్లాడాలని ఏం ఉద్దేశంతో రాము, మనం మాట్లాడాల్సిందే ఆయన మాట్లాడిస్తాడు. అందుకని మన భాగవతంలో పలికేటిది భాగవతం అట, పలికించేడు వాడు రామభద్రుండట అని ఆ సెంటెన్స్ ఎందుకు చెప్పారంటే, ఆ పలికేది ఆయనది, ఆయన ఏం చెబితే అది చేస్తాం, మనం సొంతంగా చెప్పేది ఏమి ఉండదు. అందుకని తాతగారు యొక్క మహత్యాన్ని మనం చెప్పేది ఏమి ఉండదు, ఎక్స్పీరియన్స్ చేయాల్సింది. అంత ఎక్స్పీరియన్స్డ్ సోల్ అయినప్పుడు వాళ్ళు మందు ఇచ్చినా, మంచినీళ్ళు ఇచ్చినా మందే అవుతుంది, విభూది ఇచ్చినా మందే అవుతుంది. ఎందుకంటే వాళ్ళ పవర్ అంతా దాంట్లో. అది ప్రాక్టికల్గా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మన చేతులు మామూలుగానే ఉన్నాయి, దీంట్లో ఏమీ ఎనర్జీ లేదు. ఒక బ్యాటరీని ఇలా కనుక ఒక అరగంట సేపు పెడితే
ఆ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఛార్జ్ అయిన దానికి ఊరికి ఉపన్యాసం చెబుతాడు వస్తుంది. అది తీసి ఒక బ్యాటరీ ఒక వాచ్లో పెట్టామనుకోండి, ఇమ్మీడియట్గా దాంట్లో ముళ్ళు ఇట్లా తిరుగుతుంది. దాంట్లో ఛార్జ్ ఉంటేనేగా తిరిగేది, అవునా కదా? మాట్లాడతారా? కాబట్టి నేను అనేది ఏంటంటే ఇదన్నమాట. మీకు అర్థమవుతుందో లేదు. కాబట్టి ఈ సింపుల్ పాయింట్ చాలా సింపులే ఇది, కానీ అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఆ డెవలప్మెంట్ మనం కోరుకోవాలి. అది పుస్తకం చదివితే వస్తుందనే నమ్మకం లేదు, మంత్రం చదివితే వస్తుందనే నమ్మకం లేదు, పూజలు చేస్తే వస్తుందనే నమ్మకం లేదు, అభిషేకాలు చేస్తే వస్తుందని నమ్మకం లేదు. నేను 25 సంవత్సరాలు పూజ, హోమం, అభిషేకం వీకే గారు చెప్పిందంత తూచా తప్పకుండా చేశాను. అన్ని స్తోత్రాలు పారాయణ చేశాను, దేవీ ఖడ్గమాల కూడా పారాయణ చేశాను. అన్నీ అయిపోయి 25 ఏళ్ళు అయిన తర్వాత వన్ ఫైన్ మార్నింగ్ నాకు అనిపించింది, ఎంతకాలం చేయాలి అనే క్వశ్చన్ వచ్చింది. మా నాన్న నుంచి మానేసి. ధైర్యం ఉండాలి మానేయాలంటే. ఉండాలా లేదా? వస్తే వస్తుంది, లేకపోతే లేదు. ఎందుకు చేస్తున్నాం మనం? దీనికి ఏదో కారణం ఉండాలి కదా. మనకేం కారణం కనిపించడం లేదు. భగవంతుడికి మనం పూజ చేస్తేనే భగవంతుడు మన అనుగ్రహిస్తాడని ఏమైనా గ్యారంటీ ఉందా? ఏమైనా పుస్తకాలు రాశాడా? ఎక్కడ లేదుగా. భగవంతుడు ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. మనలో ఉన్న భగవంతుడు మనకు చెప్తాడు ఏం చేయాలని. కాబట్టి నిష్పక్షపాతంగా మనం భగవంతుడిని అడిగితే ఆయనే చెబుతాడు. అందుకని ఆ రోజు నుంచి మానేశా. 25 ఇయర్స్ తెల్లవారుజామున 3, 4:30, 5కి లేచి అన్నీ తోముకొని చేసుకొని చెంది. మా ఇంట్లో అసలు అలవాట్లేదు, మా ఇంట్లో ఎవరికి. నాకే వచ్చింది ఈకే గారి దగ్గరికి వచ్చేటప్పుడు. కాబట్టి మన చేత చేయించేదంతా భగవంతుడే. మనం పూజ చేయాలన్నా భగవంతుడే పూజ చేయించాలి. మనం పూజ చేద్దాం అనుకున్నాం అనుకోండి, ఆ రోజు జ్వరం వచ్చింది అనుకోండి, మీరేం చేస్తారు? లేచి పూజ చేయగలరా? లేవలేరుగా. కాబట్టి చేయించేది ఎవరు? ఆయనే. ఆయన ఇష్టమైతేనే మనం ఏదైనా చేయగలం. ఆయన ఇష్టమైతేనే నేను వచ్చి మాట్లాడగలను. ఎందుకంటే నాకు దగ్గుగా ఉంది, యోగానంద కూడా తెలుసు. ఏం మాట్లాడగలమో మనకేం తెలియదు. ఆయనకు ముందే చెప్పాను, నేను 15 నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడినని. మరి ఇంతసేపు ఎందుకు మాట్లాడాను నాకే తెలియదు. ఏమన్నా పనికొచ్చేది మాట్లాడానా లేదా అదే తెలియదు. కాబట్టి ఒక స్టేజ్ దాటిపోయిన తర్వాత మన హ్యూమన్ బ్రెయిన్ కెనాట్ అండర్స్టాండ్ దీస్ థింగ్స్. ఆ లెవెల్కి వెళ్తేనే అసలైన యోగం తెలుస్తుంది. యోగం తెలియాలంటే ఆ లెవెల్కి వెళ్ళాలి. అంటే అందుకని చైల్డిష్ మెంటాలిటీకి రావాలి అని. చైల్డిష్ మెంటాలిటీకి రావాలి అంటే ఆయన జగ్గి వాసుదేవ చెప్పాడు, ఏం చేస్తే మీకు బాగుంటుంది అని ప్రశ్నించాడు ఒకడు. ఏం చేసినా బాగుంటుంది అన్నాడు. కూర్చున్నా బాగానే ఉంటుంది, ఉపన్యాసం చెప్పినా బాగానే ఉంటుంది, డ్యాన్స్ చేసినా బాగానే ఉంటుంది, ఏం చేసినా బాగానే ఉంటుంది. అసలైన యోగి లక్షణం అది. రామకోటయ్య గారిలో కూడా అది. మేము అందరం కలిసి, రామకోటయ్య గారు, నేను, అనంతకృష్ణ, మేమందరం కలిసి, తాతగారు మేమందరం కలిసి మరి ఈయన మన పెదముత్తి వెళ్ళాం. అప్పుడు లక్ష్మణ్ యతీంద్రులు వారు ఆయన డ్యాన్స్ చేస్తుంటే ఈయన ఆనందపడ్డాడు. ఆయన డ్యాన్స్ చేస్తుంటే ఈయన ఆనందపడ్డాడు. ఎంతమంది అలా ఆనందపడగలరు?
ఏదో మనం పుస్తకాలు రాస్తున్నాం, మనకు బాగా తెలుసు, మనం ఏదో ధ్యానం చేస్తున్నాం, మనకు బాగా తెలుసు, ఇదేమిటి డ్యాన్స్ అనుకునే వాళ్ళు కూడా ఉన్నారా లేదా? కాబట్టి ఆయన ఏ స్థితిలో ఉన్నా, వీడి స్థితిలో ఉన్నాడని కానీ వీడి స్థితిలో లేడని కానీ అలాంటి తారతమ్యం ఆయనకేం లేదు. దాని తారతమ్యం ఆయనకేం లేదు. మరి ఆయన గొప్పతనాన్ని ఎలా చెప్పగలం? ఎన్ని ఇన్సిడెంట్లు చెప్పినా ఇంకా 100 ఇన్సిడెంట్లు ముందే ఉంటాయి. ఆ ఇన్సిడెంట్లు బట్టి ఆయన గొప్పతనం కాదు, ఆయన లోపల ఉన్నటువంటి ఆ మెచ్యూరిటీ, ఒక యోగి లక్షణం అనేటువంటిది ఓ చెట్టుని ఎట్లా పెంచితే పైకి వస్తుందో అలా వచ్చింది ఆయనకి. ముందు ఆయన మున్సుబు అట్లా ఆర్డర్ చేసేటువంటి తత్వం అయింది. ఎవరు చెప్పినా వినేవాడు కాదు. కొత్త రఘురామయ్య గారి కజిన్ బ్రదరు, ఆయన సెంట్రల్ మినిస్టర్, 150 ఎకరాల ఆసామి. ఎవరు చెప్తే వింటాడు? ఇలా మార్పు అనేటువంటిది శాస్త్రి గారి గొప్పతనం. శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళినటువంటి రోజు నుంచి ఆయన అలా మారాడు. మనలో ఎంతమంది అలా మారుతారు చెప్పండి? మనం ఇవాళ ఉన్న స్టేజ్కి మనం మారాలి అంటే అంత సులభంగా మారగలమా? ఉపన్యాసం వింటాం, బాగుందనుకుంటాం, చప్పట్లు కొడతాం, ఇంటికి పోయిన రోజు మళ్ళీ మన మామూలు పద్ధతుల్లోనే ఉంటాం, ఏమీ చేంజ్ ఉండదు. అలా కాకుండా ఎవ్రీ ఈ మినిట్ ఒక ఆపర్చునిటీగా తీసుకోవాలి. ఎవ్రీ మినిట్ని ఒక ఆపర్చునిటీగా. ఇప్పుడు వేళ మనం ఏమైనా మారడానికి అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయి అంటే ఉన్నాయి, లేవు ఓకే, మళ్ళీ నెక్స్ట్ డే. అలా మీరు కనుక చూసుకుంటూ ఉంటే ఏదో కొద్దిగానే మార్పు వస్తుంది. అలా కాకుండా మనం సాటిస్ఫై అయిపోయినాం అనుకోండి, మనం పూర్తిగా మారామని, ఇంకా మారేదే ఉంటుంది. ఎంత మహర్షి అయినా రోజు రోజుకి మారాల్సిందే. ఎవరినైనా చూడండి, ఎంత గొప్పవాడినైనా చూడండి, మేము డెవలప్డ్ సోల్ అని చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. వీఆర్ డెవలపింగ్ సోల్స్ అని చెప్పిన వాళ్ళే. మేము డెవలప్ అవుతున్నామని చెప్పేవాళ్ళే కానీ డెవలప్ అయిపోయినామని చెప్పేవారు ఎవరున్నారు? తాతగారు చెప్పారా ఎక్కడన్నా? శాస్త్రి గారు ఎక్కడన్నా చెప్పారా? కల్పవల్లి గారు ఏం చెప్పారు? నాకు తెలుసు కల్పవల్లి గారు, మనకేం తెలియదు పురుషోత్తం, మనకేం తెలుసు అనేది. ఆమె డాక్టర్లకే ట్రీట్మెంట్ ఇచ్చింది. ఆమెకి ఎవరైతే హార్ట్కి పేస్ మేకర్ పెట్టాడో డాక్టరు, ఆ డాక్టర్కు బాగుండకపోతే విజయవాడ నుంచి ఆయనకి ట్రీట్మెంట్ ఇచ్చింది ఆమె. అక్కడి నుంచి ప్రతి 2 రోజులకు ఒకసారి ఫోటో తెప్పించుకుంది. ఎలా మార్పు వచ్చింది. ఆయన మారాడు. నేను మీకు ట్రీట్మెంట్ ఇచ్చాను, తగ్గిపోయిందంటే తగ్గిపోవడానికి ప్రూఫ్ ఉండాలిగా. నేను విభూతి పెట్టానంటే తగ్గిపోయిందంటే మనం అందరం కూడా చెబుతాం విభూతి పెట్టాను తగ్గిపోయింది. మన నమ్మకం అది, తగ్గిపోయిందంటే తగ్గిపోతుందని నమ్మకం. రామకోటయ్య గారు అలా కాదు, తగ్గుతుంది గ్యారంటీ. ఎవరు చెప్పగలరు? ఆయన చెప్పిన దానికి మనం చెప్పిన దానికి తేడా ఉందా లేదా? మనం మాస్టర్ విభూతి పెట్టుకుంటున్నాం కదండి, తగ్గుతుంది అని చెబుతాము. బాబు గారు మాస్టర్ గారు చూశారు, తగ్గిపోతుంది అనేవారే కానీ తగ్గుతుంది అనే డౌట్ ఆయనకి లేదు. మరి ఎవరు దాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలరు? పెద్ద పెద్ద సైంటిస్టులు ఎక్స్ప్లెయిన్ చేయగలరా? డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఎవరు ఎక్స్ప్లెయిన్? సో దిస్ ఈజ్ ఎ సబ్జెక్ట్ విచ్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై అదర్స్.
ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయలేము నా సబ్జెక్ట్ని. ఇప్పుడు బోర్డు సబ్జెక్ట్స్ ఉన్నాయి, క్వాంటమ్ మెకానిక్స్ అని, స్టాటిస్టికల్ మెకానిక్స్ అని, ఇలాంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి. వాటిలో క్యాలిక్యులేషన్ చేసి ఏదో చివరికి ఓ థియరీ తీసుకొచ్చి చేసి చెప్పచ్చు. దీనికేం థియరీ లేదు. ఆయన ఏం చేసేవాడు, మా బావగారికి ఒంటో బాగలేదు అని వచ్చేవాడు ఒక ఆయన, విభూతి తీసురా అనేవాడు. తీసురా అంటే సరే తెచ్చేవాడు. నువ్వు కూర్చోవనేవాడు. ఈయనకు బొట్టు పెట్టేవాడు. మీ బావగారికి తగ్గిపోయిందని. అక్కడ బావగారికి తగ్గిపోయింది. ఎంతమంది అలా కాన్ఫిడెంట్గా చెప్పగలరు? ఆయన ఒకటి చెప్పేవాడు, మా శాస్త్రి గారిని చూద్దాం, ఆయన తగ్గుతున్నట్టు తగ్గుతుంది, తగ్గదంటే తగ్గదు. అంతే. నేను తగ్గిస్తున్నాను, నేను విభూతి పెడుతున్నాను, తగ్గిపోతుంది అని చెప్పిన కేసు ఏదీ లేదు. మా అమ్మాయి కేసే చెబుతాను. మా అమ్మాయి 3 నెలల నుంచి జ్వరంతో ఒంట్లో బాగుండక ఉంటే తాతగారు వచ్చారని వెళ్ళాము. వెళ్తే బాబుగారు ఇవన్నీ కిటికీ జబ్బులు, ఈ కిటికీలోంచి వచ్చి ఈ కిటికీలోంచి పోతాయి అని చెప్పి విభూతి తెచ్చి అటబెట్టారు. అంతే, మన్నాడి నుంచి మామూలు అయిపోయింది. ఏ ఈక్వేషన్ చదువుతారు మీరు? ఏ థియరీ చదువుతారు? కాబట్టి ఆయన గురించి చెప్పడం అంటే మనం చెప్పలేము. ఆయన పవర్ అనేటువంటిది ఈజ్ ఎన్ ఎంబాడిమెంట్ ఆఫ్ పవర్. ఆయన శక్తి ఆయన శరీరంలో ప్రతిదీ శక్తి. ఆయన థాట్ శక్తి, థాట్ పవర్. మీ కనుక థాట్ పవర్ ఉందనుకోండి, వాడికి తగ్గాలి అంటే తగ్గుతుంది. అది పెద్ద కష్టమేం కాదు. ఎందుకని? మన థాట్ 100% ప్యూర్ కాదు. చూసుకోండి, ఎవరన్నా గ్యారంటీగా నా థాట్ 100% ప్యూర్ అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆ థాట్ ప్యూరిఫై ఎంత అవుతూ ఉంటే అంత రిజల్ట్ కనిపిస్తుంది. దానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఇల్లు కడదాం అనుకున్నారనుకోండి, నలుగురు ఉన్నారు, నలుగురు ఇల్లు కడదాం అనుకున్నారు. వాళ్ళల్లో ఒకడే కట్టాడు, మిగతా నలుగురు కట్టలేదు. 5 ఎందుకు కట్టలేదు? వీడు ఒక్కడే ఎందుకు కట్టాడు? వీడి థాట్ అంత పవర్ఫుల్. వాడు కళ్ళు మూసుకున్నా, కళ్ళు తెరిచినా, నిద్రపోతున్నా, లేచినా ఇల్లు ఎట్లా కట్టాలి, ఇల్లు ఎట్లా కట్టాలి, డబ్బులు ఎక్కడ తేవాలి, ఏమి చేయాలి, ఇదే ఆలోచన తప్పితే వాడికి అది అయ్యేదాకా వాడు నిద్రపోలే. ఇంకోడైతే ఏమంటాడు, డబ్బులు లేవు కదండి, ఇప్పుడు ఆ పొలం అమ్మి ఆ డబ్బు తీసుకొచ్చి దీని పెడితే దానివల్ల నష్టమే కానీ లాభం ఏం రాదు, నేను అందుకే కట్టలేదు. కాబట్టి ఏ థాట్ అయితే మీది 100% ప్యూర్గా ఉంటుందో ఆ థాట్కి రిజల్ట్ గ్యారంటీగా వస్తుంది. అనుమానం లేదు. అది మనకన్నా కూడా చైనీస్కి, జపనీస్కి ఎక్కువ ఉంది. మనకింకా ఆ లెవెల్ లేదు. మీకు ఎగ్జాంపుల్ చెబుతాను. అమెరికాలో ప్రొఫెసర్ గారి దగ్గరికి ఓ చైనీస్ అమ్మాయి వచ్చింది. మా ఫ్రెండే ఆయన ప్రొఫెసర్, టిఆర్ రావు అని, మన తెలుగువాడు. ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఆ అమ్మాయి నేను క్వశ్చన్ వేశాడు, నువ్వేమనుకుంటున్నావు, నువ్వు సెలెక్ట్ అవుతావా లేదా అని ప్రశ్న వేశాడు. ఎవరైనా ఏమంటారు, ఏమోనండి మీరు సెలెక్ట్ చేస్తే సెలెక్ట్ అవుతాను, లేకపోతే లేదంటారు. కానీ నేను సెలెక్ట్ అవుతానని చెప్తానా? ఆ అమ్మాయి చెప్పింది, నన్ను సెలెక్ట్ చేయకుండా మీరు ఎవరిని సెలెక్ట్ చేయగలరు నేను. అంత కాన్ఫిడెన్స్ లెవెల్ మన ఇండియాలో ఎంతమందికి ఉంది? ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి నన్ను సెలెక్ట్ చేయకుండా మీరు ఎవరిని సెలెక్ట్ చేస్తారని అనగలిగిన దమ్ము ధైర్యం ఉందే మన వాడికి ఎవరికైనా? ఓ ప్రొఫెసర్ని కానీ,
ఒక ఇంటర్వ్యూయర్ని కానీ అడగగలమా? వాళ్ళ ఆ ధైర్యం ఉంది వాళ్ళకి. అందుకని వాళ్ళు ఏ ఫీల్డ్లోనో వాళ్ళు రాణిస్తారు. ఏ ఫీల్డ్ తీసుకోండి, ఈ స్పిరిచువల్ ఫీల్డ్లో కూడా వాళ్ళు చాలా చేస్తారు. అందుకని నేను అనేది ఏంటంటే మన విల్ పవర్ అది మనం రామకోటయ్య గారిని చూసి తెచ్చుకోవాలి. రామకోటయ్య గారు ఏమీ పెద్ద అంత తాతగారు అనడమే కానీ ఆయన ఏమీ పెద్దవాడిని బాబుగారు అనేవాడు, చిన్నవాడిని బాబుగారు, ఇంతవాడు పోయినా బాబుగారు అని పిలిచేవాడు. ఆయనకన్నా పెద్దవాడు పోయినా బాబుగారు అనేవాడు. కానీ ఎవరిని ఏరా అని కానీ నువ్వని కానీ అలా పిలిచిన కేసులు లేవు. మరి మేమేం తెలుసుకున్నామో నాకే తెలియదు. నాకు క్వశ్చన్ వస్తుంటుంది ఒక్కోసారి, మనం ఏం తెలుసుకున్నాం ఆయన దగ్గర పోయి? ఏమో. మనం తెలుసుకునేది ఏముండదు, మనలో ఒక మ్యాగ్నెటిజం ఉంటుంది, ఆ మ్యాగ్నెటిక్ పవర్ పెరుగుతూ ఉంటుంది. కొన్ని చోట్లకి వెళ్తే మనకి మ్యాగ్నెటిజం పవర్ పెరుగుతూ ఉంటుంది, కొన్ని చోటుకి వెళ్తే నెగిటివిటీ వచ్చి మ్యాగ్నెటిజం తగ్గిపోతుంది. ఒక అనుమానస్తుడి దగ్గర పోయి కూర్చున్నాం అనుకోండి, వాడితో మాట్లాడిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది? వీడు చెప్పింది నిజమైనట్టుంది, అన్నీ మనకి చేత అయినట్లు ఏం లేవు అనిపిస్తుంది. అవునా కదా? వాడికి ఉన్నది అనుమానం, అది ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిజం, మనకు ఇండ్యూస్ అవుతుంది. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అని ఉంటుంది. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అంటే మ్యాగ్నెట్ టచ్ చేయక్కర్లే, ఈ మ్యాగ్నెట్ ఇక్కడ పెట్టి ఈ మ్యాగ్నెట్ ఇక్కడ పెడితే దీంట్లో నుంచి దీంట్లో పవర్ వస్తుంది. అలాగే ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిజం వాడు ఎప్పుడైతే నెగిటివిటీతో మూర్తీభవించున్నాడో వాడి దగ్గర పోయి మనం మాట్లాడడం కానీ మనకి అది ఆ నెగిటివిటీ అంతా మనకు వచ్చేస్తుంది. బయటకు వచ్చిన తర్వాత దానికి రిజల్ట్ ఏంటి? నిజమే, అతను చెప్పినట్టు మనం అన్నీ చేయలేము అంట. అంతకుముందు వరకు నేను చేయగలను, నాకు బాగా ధైర్యం ఉంది, నేను చేస్తాను అన్నవాడి. అందుకని ఎప్పుడు కూడా మనం నెగిటివిటీ ఉన్న వాళ్ళని అప్రోచ్ కాకూడదు. స్పిరిచువల్ లైఫ్లో మనం మాట్లాడుతుంటే తెలుస్తుంది వాడు నెగిటివిటీతో ఉన్నాడా పాజిటివిటీతో ఉన్నాడా. అలా పాజిటివిటీ ఉన్న వాళ్ళనే ఉంటారంటే ఆరా ఎక్కువ ఉంది అంటారు. వాళ్ళకి ఆరా ఎక్కువ ఉంటుంది అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళంగానే మీకు ఒక రకమైన కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. అయిపోయింది.